వీరభద్రన్ గారు, చద్దన్నం మీద ఒపీనియన్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. చద్దన్నం మంచిదా లేకపోతే వేడన్నం మంచిదా? అంటే తెల్లన్నం అయితే ఏది మంచిది కాదనుకోండి, బ్రౌన్ రైస్ అయితే ఏదైనా ఓకే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. చద్దన్నం ఏదో సామెత కూడా చెప్తారు చూడండి, పెద్దల మాట చద్ది మూటని. అంటే చద్దన్నానికి ఉండే వాల్యూ అది. చద్దన్నం అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు పొద్దున ఎప్పుడు వండారు, మరుస రోజు తింటే చద్ది అవుతుంది, అది మంచిదే అంటే నిస్సందేహంగా కాదు. అది కాదు చద్దన్నం అంటే. చద్దన్నం ఏంటంటే మనం టిపికల్గా చెప్పేది, ఇప్పుడు మీరు రాత్రిపూట అన్నం వండుకుంటారు, భోజనం చేస్తారు కదా, అప్పుడుండే వేడివేడి అన్నం కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చని పాలు ఒక దీంట్లో తీసుకోండి, ఒక గాజుతో మట్టితో తీసుకోండి. దాంట్లో రాత్రిపూట మీరు గోరువెచ్చని పాలు పోసి దాంట్లో కొంచెం పెరిగేయండి. పెరిగేస్తే పొద్దున్నే తోడుకుంటుంది. మేము చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం. ఏం జరుగుతుందంటే ఫెర్మెంటేషన్, పెరుగులో తోడుకునే ఫెర్మెంటేషన్ మూలన దానికి డైజెస్టివ్ దీనికి చాలా సింపుల్ అవుతుంది, ప్లస్ చాలా హెవీగా కూడా ఉంటుంది. సేమ్ టైం మంచి రిచ్గా ఉంటుంది ఆ ఫుడ్ కూడా. మేము చిన్నప్పుడు అలానే తినేవాళ్ళం. ట్రై చేయండి, అదిరిపోతుంది.